హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేటలో కవ్వం చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో నిర్మిస్తున్న విల్లాలను కూల్చివేస్తున్నారు. 320 విల్లాలలో 208 విల్లాలకు ఇల్లీగల్ అని నోటీసులు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు గత కొద్ది రోజులుగా కూల్చివేస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి దుండిగల్ శివార్లో గల మల్లంపేట లక్ష్మీ కన్స్ట్రక్షన్స్లో అయితే ఉన్నాం. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్లో మనం గమనించవచ్చు గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఇక్కడ 200లకు పైగా విల్లాలు ఉన్న నేపథ్యంలో అయితే చివరగా ఉన్నటువంటి 23 విల్లాలకు కూడా ఈరోజు అధికారులు కూల్చివేసేందుకు అయితే మార్కింగ్ చేసినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రతి భవనం పైన కూడా మార్కింగ్ చేయడం జరిగింది. మనం గమనిస్తే ఇక్కడ చివరిగా చెరువును కనుక మనం గమనిస్తే పక్కనే ఉన్నటువంటి కత్వా చెరువు ఏదైతే ఉందో దానికి బఫర్ జోన్ FTLలో ఉన్నటువంటి గుర్తించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూల్చివేసేందుకు అధికారులు ఉదయాన్నే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మార్కింగ్ చేసిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేది ప్రారంభించారు. 8 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి కూల్చివేతలను కనుక గమనిస్తే మనకి ఇక్కడ సుమారు 3 నుంచి 4 బుల్డోజర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హైడ్రా అధికారులు కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు. మనం కూల్చివేతలను గమనించవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం 5 భవనాలను కూడా నేలను కూల్చినటువంటి అధికారులు మరికొన్ని భవనాలు ఏదైతే సుమారు 23 భవనాలకైతే మార్కింగ్ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాం ఏదైతే చెరువులు కానీ కుంటలు కానీ వాటికి సంబంధించినటువంటి బఫర్ జోన్లలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఉన్నాయో అక్కడ అనుమతులు లేకుండా అంటే మనం 2012లో ఏదైతే బిల్డింగ్ రూల్స్ వచ్చాయో వాటి అనంతరం వాటికి అనుగుణంగా నిర్మించినటువంటి భవనాలన్నింటినీ కూడా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా పక్కనే చెరువు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏదైతే లేక్ వ్యూస్ కోసం అని కొనుగోలు చేసినటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్నాం అన్ని కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇటు NOCతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి NOCలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో సరైన నియమాలు పాటించకపోవడం కారణంగా ఈరోజు కొనుగోలు చేసినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పరిధిలో అయితే కొనసాగుతుంది. చూస్తున్నాం ఈ లైన్ చివరగా చూసినట్లయితే ఉన్నటువంటి భవనాలన్నిటికీ కూడా ముందు భాగం అదేవిధంగా వెనుక భాగంలో కూడా నోటీసులు ఇవ్వడంతో అంటే మనకి ఇక్కడ మార్కింగ్ చేసినటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఈరోజు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు సుమారుగా 23 ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు చెప్తున్నారు. 23 కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కూల్చివేసేందుకు అధికారులు అయితే ఇక్కడ అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుమారు 20కి పైగా 23 విల్లాలను అయితే ఒక ఏకకాలంలో కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు హైడ్రా పలు ప్రాంతాలలో కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఎందుకంటే హైడ్రా ప్రత్యేకంగా ప్రతి ఆదివారం రోజు అయితే ఏదో ఒక ప్రాంతంలో ఇటు చెరువులకు సంబంధించి కానీ అదేవిధంగా కుంటలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే ఆక్రమించేసి అనుమతులు లేకుండా అంటే సరైన అటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో కూల్చివేయడానికి కూడా ఎక్కడ కూడా అధికారులు వెనకాడడం లేదు. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారనే ముఖ్యం కాదు, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో బఫర్ కానీ FTL కానీ ఉందా లేదా అని కూడా పరిశీలించుకోవాలని చెప్తున్నారు. మనం ఇక్కడి నుంచి కనుక గమనిస్తే దుండిగల్లో ఈ శివారు ప్రాంతాన్ని కనుక గమనిస్తే మనం ప్రస్తుతం కత్వా చెరువు ముందు అయితే ఉన్నాం. చెరువుకు ఆనుకోనే పక్కనే గమనిస్తే ఇక్కడ ORR కూడా ఉంది. ORRకు కూతవీడు దూరంలోనే అంటే సుమారు 1/2 కిలోమీటర్ మాత్రమే ఈ చెరువుకు పై భాగంలో ఉన్నటువంటి ORRను మనం గమనించవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే ORRకు లోపల ఉన్నటువంటి భాగం అంతా కూడా ఇప్పటికే హైడ్రా చాలా ప్రాంతాలలో కూల్చివేతలు చేయడం జరిగింది. ORR ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లకు మనం ప్రస్తుతం అయితే దుండిగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేటలో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విల్లా ప్రాంతం కూల్చివేతల దగ్గర అయితే మనం ఉన్నాం. వీటన్నిటినీ కూడా చెరువుల పక్కన ఉన్నటువంటి లేక్ వ్యూస్గా చెప్తున్నటువంటి ఏదైతే ఉందో వాటికి ఖచ్చితంగా ఇటు NOC తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటు ఇరిగేషన్ NOC కానీ అదేవిధంగా ఫైర్ NOCని కానీ తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎవరైతే భవనాలు నిర్మించినటువంటి బిల్డర్స్ ఉన్నారో మనం గమనించినట్లయితే ఈ యొక్క లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించి 200లకు పైగా విల్లాలు ఉన్నప్పటికీ ఇందులో చాలామందికి ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఫెసిలిటీస్ ఇవ్వడంలో కనీసం కరెంటు కూడా లేకుండా సుమారు
50కి పైగా విల్లాలు ఉన్నట్లయితే ఇక్కడ చెప్తున్న నేపథ్యంలో అటు బిల్డర్లకు పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి లబ్ధిదారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ వినతులు అయితే వెల్లువెత్తున్నాయి. మనం చూస్తున్నాం హైడ్రా కూల్చివేతలలో ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులకైతే నోటీసులు ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాంతాలలో జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించి ముఖ్యంగా బాచుపల్లిలో ఉన్నటువంటి ఎర్రకుంటలో సమీపంలో జరిగిన కూల్చివేతలే కానీ అదేవిధంగా చందానగర్లో జరిగినటువంటి ఈర్ల చెరువు వద్ద కానీ సంబంధిత శాఖల అధికారులకు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సైబరాబాద్ సిపిని ఆశ్రయించి సిఫారసు చేసిన నేపథ్యంలో ఎవరైతే బిల్డర్ల ద్వారా కొనుగోలు చేసినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎమ్యూనిటీస్ కానీ ఇటు కనీస సౌకర్యాలైనటువంటి కరెంటు అందించడంలో కూడా ఇక్కడ బిల్డర్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడంలో విఫలం కాగా ఇక్కడ ఏదైతే వివాదంలో ఉన్నటువంటి స్థలం మనం కనుక గమనిస్తే ఈ చివరి బిల్డింగ్ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 13లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ బఫర్ జోన్లో ఉందంటూ నిర్మాణం ప్రారంభించి అయితే దీన్ని నిలిపివేయడం జరిగింది. అంటే బిల్డర్కు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతోనే ఈ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించి వదిలిపెట్టేశారు. కానీ తర్వాత ఉన్నటువంటి భవనాల నిర్మాణం చేయడం జరిగింది, దాన్ని కేటాయించడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. అంటే బిల్డర్కు పూర్తి స్థాయిలో ఇక్కడ అవగాహన ఉన్నప్పటికీ కూడా ఈ నిర్మాణాలు అనేవి చేపట్టి ఎవరైతే బాధితులుగా అంటే ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు బాధితులుగా రోడ్డు పైన నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డర్ ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విల్లాల యజమానులందరూ చెప్తున్నారు. కానీ గతంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన చర్యలకు కూడా సిఫారసు అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వాళ్ళు ఒక కస్టమర్గా విల్లాలు కొనుక్కున్నప్పటికీ కూడా వారికి ఎలాంటి స్వతంత్రత కనీస సౌకర్యాలైనటువంటి విద్యుత్ సౌకర్యం అందించడంలో కూడా ఈ యొక్క విల్లాల నిర్వాహకులు ఎవరైతే యజమానులు బిల్డర్లు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇటు లబ్ధిదారులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వకపోగా అడిగిన సందర్భంలో కేసుల పాలైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయంటూ వారు ఆవేదన వచ్చినారు. దీనిపైన హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ కానీ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా వారిపై కూడా బిల్డర్లపై కూడా చర్యలు తీసుకోవాలంటూ అయితే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దుండిగల్లో ఉన్నటువంటి మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ వద్ద కొనసాగుతుంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.